హాయ్ అండి, వ్యూవర్స్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ డాక్టర్ ఎస్ వెంకట కిరణ్, కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ కైజెన్ ఆంకాలజీ. సో ఇవాళ నేను అప్లాస్టిక్ అనీమియా గురించి ఒక స్మాల్ అవేర్నెస్ వీడియో చేయబోతున్నాను. సో అప్లాస్టిక్ అనీమియా అంటే ఏంటి, దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎందువల్ల వస్తుంది, డయాగ్నోసిస్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, అండ్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, సో వీటి గురించి ఈరోజు బ్రీఫ్గా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అప్లాస్టిక్ అనీమియా అంటే మన బ్లడ్ లీనియేజ్లో మన సిబిసి రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. కామన్గా హీమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్ కౌంట్ ఇవన్నీ ఒక సిబిసి రిపోర్ట్లో వస్తాయి. సో ఇందులో ఏమవుతుందంటే మన బోన్ మ్యారో అనేది ఫంక్షన్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ 3 పారామీటర్స్ హీమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఈ 3 కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో యాజ్ యూజువల్గా హీమోగ్లోబిన్ రాకపోవడం వల్ల సివియర్ అనీమియా వచ్చి మన పేషెంట్కి తీవ్ర అలసట రావడం, ఏదైనా కొద్ది చిన్నపాటి వర్క్ చేసినా కూడా అలసిపోవడం, గుండె దడ రావడం, పాల్పిటేషన్స్ అంటాము, అలాగే చెమటలు పట్టడం, ఇలాగా త్వరగా అలసిపోతూ ఉంటారు. ఇంకా బోన్ పెయిన్స్, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. అలానే డబ్ల్యూబీసీ కౌంట్ అనేవి మన ఇమ్యూనిటీకి మెయిన్ ఫంక్షనింగ్ అనమాట. సో డబ్ల్యూబీసీ అనేవి కంప్లీట్గా డ్రాప్ అయిపోతే ఇన్ఫెక్షన్స్ మాటికి రావడం, రికరెంట్ ఫీవర్స్, ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, మళ్ళా ఫీవర్ రావడం, సో ఇలాగా ప్రతిసారి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అండ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే బ్లీడింగ్ సిమ్టమ్స్, ముక్కు నుంచి నోటి నుంచి రక్తం కావడం, శరీరం పైన ఎర్రటి మచ్చలు రావడం, ఇవన్నీ లక్షణాలు అనమాట. సో ఈ లక్షణాలు కన్నా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ థింక్ అబౌట్ అప్లాస్టిక్ అనీమియా. మీకు మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి మీరు ఒక స్క్రీనింగ్ సింపుల్ సిబిసి చేస్తే సో ఇందులో మనకి డెఫినెటివ్ క్లూస్ అనేవి దొరుకుతాయి. అండ్ సబ్సిక్వెంట్గా దీనికి బోన్ మ్యారో యాస్పిరేషన్, బయాప్సీ చేసుకొని డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఏ ట్రీటబుల్ కండిషన్. సో ఇదేదో క్యాన్సర్ లాగా కాదు, అండ్ ఇదేది మనకు నివారణ లేని జబ్బు కూడా కాదు. సో వీ హ్యావ్ ఏ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చు. మెడికల్ మేనేజ్మెంట్లో మనం భాగంగా మనం ఒక ఏటీజీ అనే ఒక ఇంజెక్షన్తో పాటు ట్యాబ్లెట్స్ అవి పెట్టేసి మనము కౌంట్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ పేషెంట్ యంగ్ పేషెంట్ చిన్న వయసులోనే ఇలాంటి జబ్బు వస్తే వాళ్ళకి డైరెక్ట్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి కంప్లీట్గా క్యూర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.